యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 పరీక్ష ఇప్పుడే ముగిసింది. దీనిలో జనరల్ స్టడీస్ పేపర్ కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించి మనం చూస్తే ఈసారి ఎక్కువ ఫోకస్ దేని మీద పెట్టారంటే అన్ని సబ్జెక్ట్స్ని మోడరేట్ చేశారు. అంటే ఏ సబ్జెక్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. స్టాటిక్, కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఈక్వల్గా కవర్ చేశారు. ముఖ్యంగా ఎకానమీ పేపర్కి వస్తే 16 ప్రశ్నలు ఇచ్చారు. దానిలో న్యూమరికల్స్తో బేస్ చేసిన క్వశ్చన్స్ 2 ఇచ్చారు. పాలిటీ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. దాంతోపాటు హిస్టరీ క్వశ్చన్స్ మోడరేట్గా ఉన్నాయి. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ కొంచెం ట్రిక్కీగా ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 12 క్వశ్చన్స్, ఎన్విరాన్మెంట్లో 11 క్వశ్చన్స్, హిస్టరీలో 16 క్వశ్చన్స్, ఎకానమీలో 16 క్వశ్చన్స్, పాలిటీలో 13 క్వశ్చన్స్, అంతర్జాతీయ సంబంధాలు ఐఆర్ సంబంధించి బేసిక్స్ ఉన్నాయి 5 క్వశ్చన్స్. తర్వాత స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ వీటికి సంబంధించి 2-3 క్వశ్చన్స్ వచ్చాయి. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా కొంచెం కనిపించాయి. సరే, దాదాపు 12 ప్రశ్నలు అనమాట. కరెంట్ అఫైర్స్లో 2 క్వశ్చన్స్ స్పోర్ట్స్ నుంచి కూడా వచ్చాయన్నమాట. గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ నుంచి ఇవ్వలేదు. ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అనేది మోడరేట్గా ఉంది. అంత కష్టంగా లేదు, అంత తేలిగ్గా లేదు. ఎవరైతే నెగిటివ్ మార్కింగ్స్ తక్కువ పెడతారో, తెలివిగా పేపర్ని చేసేస్తారో, కట్ ఆఫ్ జనరల్గా 90 to 95 మధ్య, అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా కొంచెం 1 or 2 మార్క్స్ పెరుగుద్ది. కానీ అంటే ఎక్స్ట్రాడినరీగా 200 మార్కులకి 100, 150 దాకా కట్ ఆఫ్స్ పోవు. ఇట్ విల్ బి అరౌండ్ 90 to 95 మధ్య కట్ ఆఫ్స్ ఉంటాయి, జనరల్ కట్ ఆఫ్స్ అని అంచనా వేసుకోవచ్చు. పేపర్ అనేది చాలా మోడరేట్గా, నీట్గా ఇచ్చారు. అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఇచ్చారు ఈసారి. ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రామినెన్స్ ఇవ్వకుండా అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఇచ్చారనమాట. సో సీసెట్ బాగా రాసేసి సీసెట్లో క్వాలిఫై అవుతే మీరు ఇమీడియట్గా మినిమం అంటే కేటగిరీని బట్టి, జనరల్ కేటగిరీ 90+ వచ్చిన వాళ్ళు, మిగతా కేటగిరీని బట్టి చూసుకుని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు మెయిన్స్కి.